మహాకుంభాభిషేకంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ కుంభాభిషేకానికి కలశలతోటి అభిషేకం. ఈ కలశలని స్వయంగా నేను దాన్ని చిత్రీకరణ చేసి దీనికి ఇలా ఉండాలి అని రూపొందించి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంతో తయారు చేయించడం జరిగింది. ఇదేదో ఊరికినే మార్కెట్లో దొరికింది కొనేసుకొచ్చి పెట్టింది కాకుండా మనం చేయించుకున్నాం దీనికోసం ప్రత్యేకంగా. అలాగనే దీనికి ఐశ్వర్య కలశము అని కూడా నామకరణం చేశాం. ఎందుకనంటే అమ్మవారికి చేయబోయేటువంటి కలశ చూస్తేనే ఒక ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. దాతలు ఎవరైతే మహాకుంభాభిషేకంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఒక్కొక్క కలశ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కలశ యొక్క ప్రత్యేకత, ఇది పూర్తి ఇత్తడితో తయారు చేశారు, బ్రాస్. సో దీన్ని మనకు అమ్మవారికి 5 రోజులు దీన్ని స్థాపన చేసి మీ గోత్రనామాలతో మీ పేరిట ఇది స్థాపన చేసి దీన్ని ప్రతిష్ఠ చేసి దీంట్లో జలము మూలికలు అన్నీ వేసి మంత్రించి దీన్ని 5 రోజులు 3 రోజులు అలా ఉంచి 4, 5 ఉంచి 6వ తేదీ కూడా దీన్ని అభిమంత్రణ చేసి 6వ తేదీ నాడు దీన్ని అమ్మవారికి కలశతో అభిషేకం చేస్తాం. అలానే కుంభానికి అభిషేకం చేస్తాం, పూర్ణ కలశకి. అలానే గణపతికి చేస్తాం, శివుడికి చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాం. ఆ తదుపరి ఆ దాతకు ఆ రోజే ఈ కలశని ప్రసాదంగా ఇస్తాం. కాబట్టి దాతలు ఇది తక్కువ కారణంగా ఇప్పటికే తయారవుతున్నాయి. ఈ 11,000 కలశల్లో ఇప్పటికే చాలామంది దానికి అడుగుతున్నారు. కాబట్టి త్వరగా దాతలు కూడా దీన్ని సంప్రదించి శ్రీపీఠాన్ని దీని గురించి తెలుసుకుని ఈ కలశాభిషేకంలో పాల్గొనండి. దూర ప్రాంతం వాళ్ళు రాలేకపోయినా మీరు కలశాభిషేకంలో పాల్గొంటే ఇది మళ్ళీ అభిషేకం అయిపోయిన తర్వాత మీ పేరిట మీకు కలశాన్ని అందించడానికి అదనంగా పోస్టల్ ఛార్జీలు ఏదైతే అవుతాయో మీరు పే చేసుకుంటే దానికి మీకు ఈ కలశ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కలశతోటి మనం ఏం చెయ్యాలి? మన ఇంటికి వచ్చింది ఐశ్వర్య కలశ, మనం ఏం చెయ్యాలి? ఇది అమ్మవారి యొక్క ప్రతినిధి. ఇది కంప్లీట్గా ఒక మహా ఐశ్వర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను మీకు గతంలో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, మనకు అమ్మవారు 24 గంటలు ప్రసాదించింది. అమ్మ 24 గంటలు ప్రసాదించిన అమ్మకి మనం గంటకు 1 నిమిషం చొప్పున 24 నిమిషాలు మనం తిరిగి సమర్పిస్తాం. ఆ 24 నిమిషాలు కూడా మనకు ప్రశాంతంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు, మీకు ఏ రకమైన ఆటంకాలు, ఏ రకమైన ఒత్తిళ్ళు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఏదో సమయం మీకు నచ్చిన సమయంలో ఒక్కసారి లలిత పారాయణ చేసి పూర్తయిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం మీ దగ్గర పెట్టుకుని ఆ గుప్పెడు బియ్యాన్ని అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి దగ్గర మీరు ఇంటిళ్ళపాది ఆరోగ్యంగా ఉండాలి, ఇంటిళ్ళపాది ఆనందంగా ఉండాలి, ఇంటిళ్ళపాది ఆహ్లాదంగా ఉండాలి, ఇక్కడ నీ శక్తితో మేమందరం హాయిగా జీవితాన్ని కొనసాగించాలి, మంచి జీవన ప్రమాణాలతో గడవాలి అని అమ్మవారిని ప్రార్థించి ఆ గుప్పెడు బియ్యం ఇందులో వేసేయండి. ఈ కలశలో ప్రతిరోజు మీరు ఇలా వేసిన తర్వాత పౌర్ణమి నాడు ఇది నిండిపోతుంది. పౌర్ణమికి ముందే నిండిపోతుంది. పౌర్ణమి నాడు ఈ కలశలో ఉన్నటువంటి బియ్యాన్ని తీసి, ఆ రోజు మీరు పౌర్ణమి ఎలాగో చేస్తారుగా అమ్మవారికి, తప్పకుండా చేస్తాం కదా, ఆ రోజు ఈ బియ్యాన్ని 3 భాగాలు చేసి ఒక భాగము చక్కెర పొంగలి, ఒక భాగం పులిహార, ఒక భాగం దద్దోజనం లేదా నిమ్మకాయ పులిహార కానీ ఏదైనా చేసి ఆ పూర్ణిమ నాడు అమ్మవారికి నివేదన పెట్టండి. పెట్టి ఆనాడు మీ ఇంటిల్లిపాదికి ఇది ప్రసాదం పెట్టండి. అంటే ప్రతినిత్యము మీరు సహస్రనామం చేసిన శక్తితో పోగు చేసినటువంటి ధాన్యం అంటే బియ్యము పౌర్ణమి నాడు మరింత శక్తివంతమై ఇది తయారయ్యి అందరికీ కూడా మీరు ఇవ్వండి. ఇది ఆచరించి చూడండి. 1 సంవత్సర కాలం ఈ ఐశ్వర్య కలశము యొక్క శక్తి కానీ, మీ లలితా సహస్రనామం పారాయణం యొక్క శక్తి కానీ, ఆ ప్రసాదము యొక్క మహత్తు కానీ, మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి సంతానంతో యోగ్యమైనటువంటి ఒక గృహ వాతావరణంలో మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు. అందుకోసం ఈ కలశల్ని ఇలాగ నేను ప్రయత్నం చేసి ఎక్కడెక్కడో తిరిగి పడి దీని గురించి ఇంచుమించు 3 నెలలు మా వాళ్ళందరినీ పంపించి తిప్పి పట్టుకుని దీన్ని తయారు చేయించి, ఇది చాలా ఖరీదైంది కాబట్టి దీన్ని మీకు అందించడానికి ప్రధానమైన కారణం ఇది. కాబట్టి తప్పకుండా ఈ కలశల కోసరం ఎవరైతే ఇప్పుడే చాలా వరకు వాళ్ళు దాని గురించి రిజర్వ్ చేసుకుంటున్నారు. కాబట్టి
మీరు కూడా త్వరపడి శ్రీపీఠంలో ఈ కలశాభిషేకంలో పాల్గొనేదానికి మీరు ఇన్వాల్వ్ అయ్యి కలశాలని పొంది ఈ క్రమంతో మీ ఇంటిల్లిపాదిని చక్కగా అనుగ్రహంతో పూర్తిగా ఆస్వాదించండి. స్వస్తి.